పిల్లల ప్రశ్నలు, తాతగారి జవాబులు. పిల్లలు ఈరోజు అడవిలో కలుపులా పెరిగే వ్యర్థమైన ఒక మొక్కను సమర్థవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన విషయం గురించి మీకు చెబుతాను. పిల్లలు, మీకు తెలుసా, పనికిరానిదిగా కనిపించే ప్రతిదీ నిజానికి నిరుపయోగమైనదిగా భావించరాదు. అలాగా తాతగారు, నాకు ఈ విషయం గురించి తెలియదు. తాతగారు, అందమైన రంగులున్న చిన్న చిన్న పూలతో అడవి అంతా ఆక్రమించి ఉన్న ఈ మొక్కలేమిటి? పిల్లలు, విచ్చలవిడిగా పెరిగి విస్తరించే ఈ మొక్కల పేరు లాంటానా. విస్తారంగా అడవి అంతా ఆక్రమించే ఈ లాంటానా మొక్కలు గడ్డి జాతుల పెరుగుదలకు మరియు అటవీ విత్తనాల మొలకలు ఎదగకుండా అడ్డుపడతాయి. అలా అయితే గడ్డిపై ఆధారపడే జింక జాతుల జీవనానికి ఇబ్బంది కదా తాతగారు. జింకలకే కాదు, ఇతర చాలా క్రిమి కీటకాదులకు కూడా హానికారకమే. ఈ స్థితి వల్ల జింకల సంతతి తగ్గిపోతుంది. అవునా తాతగారు? సరిగ్గా చెప్పావు. ప్రకృతికి వన్యజీవులకు అవినాభావ సంబంధం అంటే ఇదే. జింకల జాతి సంఖ్య తగ్గితే వాటిపై ఆధారపడి బ్రతికే పుల్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది కదా. అప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి తాతగారు? దీనిని నివారించాలంటే ఈ లాంటానా పొదలను నరికివేయడం లేదా వీళ్లతో సహా పీకివేయడం లాంటి పనులు చేపట్టాలి. ఇది చాలా ఖర్చుతో కూడిన పని కదా తాతగారు. మరి అలాంటప్పుడు మనం ఏమి చేయాలి? ఇలాగా పీకివేసిన మొక్కలను ఎలాగైనా ఉపయోగంలోకి తీసుకురావాలి. పిల్లలు, మనం మన తెలివిని ఉపయోగిస్తే ప్రకృతిలోని ప్రతి నిరుపయోగాన్ని ఉపయోగించేలా చేయవచ్చు. ఈ లాంటానా మొక్కలను మనకు ఉపయోగపడే బయోచార్కోల్గా అంటే బొగ్గుగా మార్చుకోవచ్చు. ఇలాగా బొగ్గుగా మార్చే క్రియ వలన అక్కడి నేలకు బలం చేకూరడంతో పాటు తయారైన బొగ్గును అమ్మడం వలన ఆదాయం కూడా వస్తుంది. ఈ విధానాన్ని ప్రథమంగా తెలంగాణలోని అమ్రాబాద్ అటవీ డివిజన్లో ప్రవేశపెట్టిన అక్కడి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి చొరవకు మనమందరం ఆయనను అభినందించాలి. ధన్యవాదాలు తాతగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం తాతగారు. అలాగే పిల్లలు, మరో మంచి విషయంతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరండి.